హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్ 8247 ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడి, మామిడికాయ చికెన్ పచ్చడి ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాం ఫ్రెండ్స్. వీడియో అనేది పూర్తిగా చూస్తేనే మీకు ఎలా చేయాలి ఏంటన్నది వస్తుంది. ఇదిగోండి, వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. కంపల్సరీగా ఇది ట్రై చేయండి. ఇలా చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. మామిడికాయ కలిపి చేస్తే పచ్చడి సూపర్గా ఉంటుందండి. ఎవరైనా మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు మనల్ని మెచ్చుకుంటారండి, అంత బాగుంటుంది చికెన్ పచ్చడి. కంపల్సరీగా ట్రై చేయండి. ఆ చికెన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇదిగోండి, మామిడికాయ తురుము తీసుకున్నాను. ఒక కాయ తీసుకున్నాను. ఇదిగోండి, 50 గ్రాములు వచ్చి కారం తీసుకున్నాను. ధనియాలు, ఆవాలు కొంచెం ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నానండి. ఒక అరటి స్పూన్ మెంతులు తీసుకున్నాను. బిర్యానీ ఆకు తీసుకున్నానండి. 5 లవంగాలు, చెక్క లవంగా తీసుకున్నాను. 2 యాలకులు తీసుకున్నాను. 25 గ్రామ్స్ వచ్చి సాల్ట్ తీసుకున్నానండి. ఇదిగోండి, ముందు బాండీ తీసుకొని దాంట్లో చికెన్ అన్నది నీట్గా కడిగేసుకున్న చికెన్ అన్నది తీసేసుకొని పసుపు అన్నది 1/2 టీ స్పూన్ తీసుకోవాలి. ఒక స్పూనున్నర వచ్చి సాల్ట్ తీసుకోవాలండి. ఒక స్పూన్ తీసుకున్నా సరిపోతుంది. నేనైతే ఒక స్పూన్ తీసుకొని ఇంకా ఒక అర తీసుకున్నానండి. 1.5 స్పూన్ తీసుకున్నాను. 2 మిక్స్ చేసుకొని చక్కగా స్టవ్ వెలిగించుకొని మిక్స్ చేసుకున్న చికెన్ అన్నది స్టవ్ మీద పెట్టుకొని చక్కగా బాయిల్ చేసుకోవాలి. మనం చికెన్లో కొంచెం వేస్తాం కాబట్టి సాల్ట్ అన్నది అండి, నేను 25 గ్రామ్స్ తీసుకున్నాను పచ్చళ్ళలోకి. కొంచెం ఆయిల్ కూడా తీసేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. చక్కగా మగ్గిపోతుంది. వాటర్ అన్నదంతా వెనికిపోయేటట్టు మనం బాయిల్ చేసుకోవాలండి. అంతలోకి పక్క స్టవ్లోకి ఈ చికెన్ అన్నది పక్క స్టవ్లోకి పెట్టేసి ఉడకనిస్తున్నానండి. అంతలోకి ఈ స్టవ్ మీదకి వచ్చి వేరే స్టవ్ మీదకి వచ్చి ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నది లైట్గా దోరగా ఎంచుకోవాలండి. ఒక 2 నిమిషాలు. చూడండి, ఇప్పుడు ధనియాలు తీసుకున్నాను. 1 స్పూన్ తీసుకుంటే ధనియాలు సరిపోతుందండి. ఒక అర టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. 1 స్పూను ఆవాలు తీసుకున్నాను. పలావాకు ఒకటి తీసుకున్నాను. ఐదు లవంగాలు, 2 యాలకులు, చెక్క లవంగా 2. చక్కగా లైట్గా దోరగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆరనిచ్చిన తర్వాత ఒక చిన్న మిక్సీ బౌల్ తీసుకోండి. మిక్సీలోకి వేసి మనం పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. ఇదిగోండి, చూడండి వాటర్ ఎలా ఊరుతున్నాయో చికెన్లోకి. ఆ వాటర్ అంతా పూర్తిగా వినికిపోవాలండి. వినికిపోతేనే వాటర్ అంతా, ముక్కలో ఉన్న వాటర్ అంతా వినికిపోతేనే మనకి చికెన్ పచ్చడి నిలువ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఆయిల్ కనపడాలి. వాటర్ అంతా ఇనికిపోయి చక్కగా మనకు ఆయిల్ అనేది తేలుతా కనపడాలి కొంచెం ఒక సైడ్కైనా. చూడండి, చక్కగా ఇనికిపోయింది వాటర్ అంతా. నేను ఎంతైతే ఆయిల్ వేసానో ఆయిల్ అంతా ఇదిగోండి బయటకు వచ్చేస్తుంది. అదిగోండి, ఒక సైడ్కి చూపిస్తున్నాను. అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఆవుగిల్లు పెట్టుకుంటే తర్వాత వచ్చి పక్కన పెట్టేసుకొని వేరే ఒక బాండి తీసుకోవాలి. వేరే ఒక బాండి తీసుకొని ఆ బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి.
ఇదిగోండి ఆవుగెలు పెట్టుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు అన్నది ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత ఆ ముక్కలు అనేది వేసేసుకోవాలి మొత్తం ఆ బండిలోకి. చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలండి చక్కగా మనకి ఆయిల్లో. ఇదిగోండి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలండి, మనకన్నది అడుగు అంటకుండా కదుపుకుంటూ ఉంటే ముక్క కూడా కొంచెం చక్కగా ఫ్రై అవుతూ ఉంటుంది, అడుగు కూడా అంటకుండా ఉండద్దండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి, ఇంకొంచెం బ్రౌన్ కలర్ రావాలి. ఇదిగోండి ఈ కలర్ అయితే సరిపోతుందండి మనకి చక్కగా. చిన్నపిల్లలు కూడా తినగలిగే ఫ్రై ఇలా సరిపోతుందండి. పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ముక్కలు అన్నది. ఇప్పుడు ఏమైతే మనం పక్కన మసాలాలు వేసుకున్నామో ఆ మసాలా అన్నది ఇప్పుడు అన్నీ రెడీగా పెట్టేసుకోండి పక్కకి. దీన్ని చక్కగా మొత్తం తీసేసేసుకున్న తర్వాత ఆయిల్లోకి మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది ఇప్పుడు వేసేసుకొని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్, చక్కగా కంపల్సరీగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనకు నిల్వ పచ్చడి కాబట్టి ఒక 3 నెలలు 4 నెలలు కన్ఫామ్గా ఉంటుందండి, అంత బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుని, లైట్ బ్రౌన్ కలర్ అండి, మరీ అంత అవసరం లేదు, లైట్ బ్రౌన్ కలర్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ముందే మామిడికాయ అన్నది తురుముకున్నాం కండి, తురుముకున్న మామిడికాయ అన్నది దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం మామిడికాయ వేయటం వల్ల నిమ్మకాయ అవసరం అంతా ఉండదండి, మామిడికాయ పులిపే సరిపోతుంది పచ్చడికి. చక్కగా లైట్గా కొంచెం దూరగా వేగనిచ్చానండి, మామిడికాయ కూడా లైట్గా వేగిన తర్వాత ముందుగా వేసుకున్నాం చూడండి మసాలా దినుసులు, మిక్సీ అన్నది ఆ దినుసులు పౌడర్ అన్నది మొత్తం వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. కారం తీసుకోవాలండి ఇప్పుడు. సాల్ట్ తీసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిన తర్వాత ముందు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండి చికెన్ ముక్కలు, ఆ ముక్కలు అన్నది మనం ఇప్పుడు ఈ ఏదైతే గ్రేవీ ఉందో రెడీ చేసుకున్న గ్రేవీలోకి ఈ ముక్కలు అన్నది మొత్తం వేసేసుకోవాలి. మీడియంలో మంట పెట్టేసుకొని చక్కగా ముక్కకి కారం ఉప్పు ఏదైతే ఇంగ్రీడియంట్స్ వేసామో అన్నీ ఆ ముక్కకు పెట్టేటట్టు కాసేపు ఆ మీడియం సైజులో మంట పెట్టేసి ఉంచండి. చక్కగా ముక్కకు అన్నది ఉప్పు కారం సరిపోతుందండి, చాలా బాగుంటుంది, పులుపు కూడా సరిపోతుంది, చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ఇదిగోండి ఆయిల్ అనేది ఒక 5 నిమిషాలు ఒక 5 నిమిషాలు కూడా అవసరం లేదండి, 2 నిమిషాలు అలా పెట్టగానే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ఒకవేళ ఆయిల్ కానీ మీకు సరిపడా ఇంకొంచెం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు కొంచెం. ఇదిగోండి నేను అన్నది వేడి అన్నం పెట్టేసుకొని ఇదిగోండి తింటున్నాను, ఎంతో బాగుందండి, ఎంతో టేస్టీగా ఉంది. చూపిస్తాను చూడండి ఇప్పుడు. వేడి అన్నం అండి, నా చేయి కాలుతుంది, అందుకోసం పట్టుకోలేకపోతున్నాను అన్నాన్ని. కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి ఎంత బాగుందండి, కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. మీ ఇంటిల్లపాది అందరూ మెచ్చుకుంటారండి. ఇలా ట్రై చేసి ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.